సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యబహుళ పంచమి ఆదివారం ఉత్తర నక్షత్రం జనవరి 19వ తారీఖు 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, మనుష పారాయణం, దగ్గర సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం నివేదనం. రాజభోగం నివేదనం సమయంలో చుట్టూ ఆరగింపు అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి స్వర్ణ దర్శనం ఆరంభమవుతుంది. ఆదివారం ప్రయుక్తంగా 7:30కి స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గంట సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం జరుగుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఆళ్వార్ల పరమపదోత్సవం ఇవాళ నమ్మాళ్వార్ల పరమపదోత్సవం రాపత్తు ఈనాటితో పూర్తవుతుంది. ఈ సందర్భంగా సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనములు లభిస్తాయి. 6 గంటలకు భక్తుల దర్శనములు నిలుపుదల చేసిన తర్వాత ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధన పూర్తయిన తర్వాత బలిహరణాంతమైన తర్వాత స్వామివారు పరమపదనాథుల అలంకారంతో ఉభయ దేవేరులతో ఆళ్వార్లతో కూడి గ్రామ తిరువీధికి వేయించేస్తారు. ధ్వజస్తంభానికి వేయించేసిన తర్వాత అధ్యాపక స్వామికి శ్రీశటాలు సమర్పించిన తర్వాత వారు సేవాకాలం ఆరంభిస్తారు. ఉత్తరరాజు గోపురానికి వేయించేసిన తర్వాత అక్కడ వేద పండితులకు శ్రీశటాలు అనుగ్రహించిన తర్వాత వారు వేదపారాయణం ఆరంభిస్తారు. వేదపారాయణంతో సేవాకాలంతో వాద్య విశేషాలతో గ్రామ తిరువీధిని అనుగ్రహిస్తారు స్వామివారు. గ్రామ తిరువీధి పూర్తి చేసుకొచ్చిన తర్వాత ఉత్తరరాజు గోపురంలో వేదశాంతి ఉంటుంది. వేదశాంతి అదైన తర్వాత ప్రబంధ శాంతి కళ్యాణ మండపం దగ్గర, అదైన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి, ఆళ్వార్లకు శ్రీశటాల సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థాన మండపంలోకి వేయించేస్తారు. ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత విశేషమైన ఆరాధన, ధూప సమర్పణం అయిన తర్వాత సేవాకాలం ఆరంభం. సేవాకాలం అయిన తర్వాత శంగోలం విన్నపం, అంటే ఈ 10 రోజులుగా చేసినటువంటి పారాయణలన్నీ వేద పారాయణములు, అలాగే ఇతిహాసములు, పురాణములు, ప్రబంధములు, స్తోత్రములు, ఈ పారాయణలన్నీ శాంతి పాఠాలు స్వామివారి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత సేవాకాలం ఆరంభమవుతుంది. తిరువావిడి సేవాకాలం పూర్తయిన తర్వాత 8 దశకములు పూర్తయిన తర్వాత స్వామివారు నమ్మాళ్వార్లు ఆ ప్రధానాలయం నుంచి పరంపద విమానాన్ని వేంచేపు చేసుకుని ఆ విమానంలో నమ్మాళ్వార్లు బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి దగ్గరికి వేయించేస్తారు. స్వామివారి వద్దకు వేయించేసిన తర్వాత నమ్మాళ్వార్లు పరంపదానికి వెళ్ళడం అనేటువంటి సన్నివేశాన్ని అక్కడ అనుభవిస్తాం. నమ్మాళ్వారు స్వామివారి పాదముల దగ్గరికి చేరిన తర్వాత లోకమంతా చీకటైపోయింది అజ్ఞానంతో. అంచేత స్వామి వీరు లేకపోతే లోకం లేదు, అంచేత మళ్ళీ వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఆళ్వార్ల గద్య విన్నపం అంటాం ఇది. అది విన్నపం అయిన తర్వాత స్వామి మళ్ళీ నమ్మాళ్వారిని వారి పాదస్థానీయుడుగా శఠగోపులు అనేటువంటి పేరుతో వారిని అనుగ్రహిస్తారు. అదే ఇవాళ దేవాలయంలో మనం తలదాల్చుతున్నటువంటి శఠారి లేదా శఠగోపం అనేటువంటి పేరుతో వ్యవహరించబడుతోంది. నమ్మాళ్వార్ల యొక్క వారిని శిరోధార్యం అన్నమాట తలదాలుస్తున్నాం మనం. ఈ కార్యక్రమం అయిన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్మరగోష్ఠి, ఆళ్వార్ల శఠారి సమర్పణం అయిన తర్వాత చాతుర్మరగోష్ఠి అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనములు ఉంటాయి. దీన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాం.